చిన్న పెద్ద అందరూ ఎంతో ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే పండగే దీపావళి. అశ్వయుజ అమావాస్య నాడు వచ్చే ఈ వెలుగుల పండగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా భావించబడుతుంది. ఈ ఏడాది దీపావళి అక్టోబర్ 20వ తేదీ సోమవారం రోజున రానుంది. జ్యోతిష్య పండితుల ప్రకారం ఈసారి గ్రహాల అద్భుతమైన సంయోగం ఏర్పడడం వల్ల చాలా ఏళ్ల తర్వాత లభించే ఈ ప్రత్యేక కలయికే ఈ దీపావళి విశిష్టతగా నిలుస్తుంది. ఈ ప్రత్యేక సమయంలో మహాలక్ష్మీ దేవిని ఆరాధించడం అత్యంత ఫలప్రదంగా ఉంటుందని, భక్తుల ఇంటిల్లిపాదికి ఐశ్వర్యం, సుఖ సంతోషాలు ప్రసాదిస్తుందని నమ్ముతారు. ఈ నేపథ్యంలో దీపావళి పూజా విధానం, శుభముహూర్తాలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అమావాస్య అక్టోబర్ 20వ తేదీ సోమవారం మధ్యాహ్నం 2:32 ప్రారంభమై అక్టోబర్ 21వ తేదీ మంగళవారం సాయంత్రం 4:26 వరకు కొనసాగుతుంది. కాబట్టి ఈ సంవత్సరం దీపావళిని అక్టోబర్ 20వ తేదీన జరుపుకుంటారు. లక్ష్మీదేవి, గణేశుణ్ణి పూజించడానికి పవిత్రమైన సమయం మధ్యాహ్నం 2:39 నుండి అర్ధరాత్రి వరకు ఉంటుంది. పూజకు శుభలగ్నాలు: కుంభలగ్నం మధ్యాహ్నం 2:09 నుండి 3:40 వరకు, వృషభ లగ్నం సాయంత్రం 6:51 నుండి 8:48 వరకు, సింహలగ్నం రాత్రి 1:19 నుండి ఉదయం 3:33 వరకు. ఈ దీపావళి రోజున కుజుడు, సూర్యుడు, బుధుడు ముగ్గురు కలయికలో వస్తారు. వీరి సమ్మిళిత ప్రభావం అన్ని రాసుల వారికి శుభ ఫలితాలను అందిస్తుందని విశ్వసిస్తారు. కార్తీక అమావాస్య రాత్రి స్థిర లగ్నాలలో మహాలక్ష్మిని పూజించడం శాశ్వత ఆనందం, ఐశ్వర్యం అందిస్తుందని శాస్త్రం చెప్తుంది. దీపావళి పండుగ మొత్తం 5 రోజుల పాటు జరుపుకుంటారు. మొదటి రోజు ధనత్రయోదశి, రెండవ రోజు నరక చతుర్దశి, మూడవ రోజు ప్రధాన దీపావళి, 4వ రోజు గోవర్ధన పూజ, 5వ రోజు భాయ్ దూజ్. దీపావళి రోజున గణేశుడు, లక్ష్మి, ఇంద్రుడు, కుబేరుడు, సరస్వతి, కాళీమాతను పూజించడం ఆనవాయితీ. ముఖ్యంగా శ్రీ యంత్ర ప్రతిష్ఠ పూజ ఈ రోజున అత్యంత మంగళప్రదమని భావిస్తారు. శ్రీ యంత్రాన్ని పూజించే ఇంట్లో ఎప్పుడూ ధన సమృద్ధి ఉంటుందని నమ్మకం. ధనత్రయోదశి అక్టోబర్ 18న జరుగునుంది. ఈ రోజున బంగారం, వెండి లేదా కొత్త వస్తువులు కొనుగోలు చేయడం ఇంటికి లక్ష్మీ కటాక్షాన్ని తెస్తుందని భావిస్తారు. నరక చతుర్దశి రాక్షసుడు నరకాసురుడి వధ దినం. ఈ రోజున తెల్లవారుజామున స్నానం చేసి కొత్త బట్టలు ధరించడం ఆనవాయితీ. దీపావళి చెడును తరిమి కొట్టి మంచి గెలిచిన సందర్భాన్ని గుర్తు చేసుకునే ఈ పండుగలో ఇళ్లను విద్యుత్ దీపాలతో అలంకరించడం, బాణసంచా పేల్చుకోవడం, లక్ష్మీ పూజ చేయడం, మిఠాయిలను పంచుకోవడం ప్రధాన సంప్రదాయాలు. గోవర్ధన పూజ శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన ఘట్టాన్ని స్మరించుకుంటూ జరుపుకుంటారు. భాయ్ దూజ్ అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా ఈ రోజు జరుపుకుంటారు. మొత్తానికి దీపావళి 2025 ప్రత్యేకత, గ్రహాల అద్భుత సంయోగం, శుభలగ్నాలు, పూజా విధానాల వల్ల ఈసారి దీపావళి భక్తి, ఆనందం, ఐశ్వర్యంతో నిండిన పండుగగా నిలిచిపోనుంది.